హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు అంత టీం అందరికి. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, రాగానే సుభాష్ వాళ్ళ టీం అంతా చూస్తూ ఉంటే, సుభాష్ నాకు తన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు. సో ఈ నాగవంశీ అండ్ సంతోష్ డిఓపి వీళ్ళందరూ కలెక్టివ్ గా అప్పుడు ఐ థింక్ 10 years బ్యాక్ నుంచి మీరు చేస్తూనే ఉన్నారు కదా, 14-15 years నుంచి. ఐఎమ్ హ్యాపీ దట్ యూనో నీకు ఇలాంటి ఒక టీం దొరికి వాళ్ళతో నువ్వు ట్రావెల్ చేయడం కానీ ఇట్ వర్క్స్ ఎయిదర్ వేస్. అంటే వాళ్ళకి నువ్వు కెరియర్ అప్లిఫ్ట్ అయ్యారు, టుగెదర్ గ్రో అవుతున్నందుకు చాలా హ్యాపీ. అండ్ ట్రైలర్ చూసానండి, మరి చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీ ఫిల్మ్ లాగా అనిపించింది. గోదావరి ఎన్విరాన్మెంట్ లో ఐ థింక్ ఈ హాట్ సమ్మర్ లో కూల్ బ్రీజ్ ఫిల్మ్ వస్తుందనేది నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ అండ్ కాస్ట్ చాలా బాగా కాస్ట్ చేశారనిపించింది నాకు. స్టార్టింగ్ ఫ్రమ్ హర్షవర్ధన్, రాజీవన్ గారు, అండ్ జగపతి బాబు గారు, అండ్ లైలా మ్యామ్. గుడ్ టు సీ యూ మ్యామ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఊరికే బాత్రూమ్ సింగర్స్ ఎవరికైనా సరే మీ పాట ఫస్ట్ మైండ్ లో ఉండిపోతుంది. సో చాలా హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ మెయిన్ సంతోష్ ప్రభాస్, సుమన్ ప్రభాస్, సారీ. సో అతన్ని చూస్తే అంటే పేర్లోనే కాదు, సమ్వేర్ కరెక్ట్ స్టేట్మెంట్ తెలియదు కానీ నా ఫీలింగ్ చెప్తా, ఈశ్వర్లో ప్రభాస్ గారు గుర్తొస్తున్నారు అనిపిస్తుంది నాకు. అంటే దట్స్ హౌ హి లుక్స్, చాలా క్లోజ్ గా అనిపిస్తుంది. అండ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ లో చూసాను, చాలా న్యాచురల్ యాక్టర్. ఐ థింక్ ఇవాళ కూడా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నా ఈవినింగ్ ఇలా వెళ్ళాలి అని అంటే వాళ్ళు చెప్తున్నారు, ఐ థింక్ నెక్స్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అని వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు అనమాట. అండ్ ఐ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ అండి. మీరు ఐ థింక్ యుల్ గో వే హెడ్ అని అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ట్రైలర్ ఇది చూసినప్పుడు క్యారెక్టర్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అంటే ఐ డోంట్ ఫీల్ ఇట్ లైక్ ఏదో సినిమా లాగా అనిపించలేదు. సంతోష్ షూట్ చేసిన విధానం కానీ, సుభాష్ రైటింగ్, ఆల్ ద క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ మేకప్స్ ఎలా ఉన్నాయా, దే ఆర్ రియల్లీ చాలా ఎంగేజింగ్ గా. ఎప్పుడో ఒకసారి ఊహల బిస్కస్ లో గుర్తొస్తుంది. దానికి ముందు రాజ్ ఫిల్మ్స్, ఉయ్యాల జంపాల, ఆల్ దిస్ ఫిల్మ్స్ ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది. అగైన్ రీవిజిట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. 8th should be a big day for you, Santosh, and I think Red Puppet వీళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్, కంగ్రాచులేషన్స్ అండి. బిసైడ్స్ దిస్ ఏషియన్ ఫిల్మ్స్ కూడా అసోసియేట్ అవటం ఐ థింక్ ఇట్ బి గుడ్ రిలీజ్ ఫర్, అండ్ యుల్ గెట్ నైస్ థియేటర్స్. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ May 8th. ప్లీజ్ ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నాకు పెద్ద మాట్లాడటం రాదు కానీ ద రీజన్ ఐ కేమ్ హియర్ ఇస్ దిస్ ఫిలిమ్స్ నీడ్ వన్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు కొంచెం చూస్తున్నాం కదా, థియేటర్స్ కు తక్కువ రావడం, ఇవన్నీ ఆల్ దట్స్ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. 8th మీకు ఎవరికి నచ్చినా సరే కీప్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ.